సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, వల్లభనేని వంశీకి మరొకసారి విచారించేందుకు కస్టడీ జరిగిన పోలీసులకు సంబంధించి కస్టడీ పిటిషన్ పైన విచారణ జరిగింది. అయితే కస్టడీ పిటిషన్ కి సంబంధించి డిస్మిస్ చేసింది విజయవాడ ఎస్సీ స్పెషల్ కోర్టు. ఇలా ఉంటే దీనికి సంబంధించి అటు బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరిగిన నేపథ్యంలో పిటిషన్ బెయిల్ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్ కి సంబంధించి పూర్తి స్థాయి విచారణ నేపథ్యంలో మరొక ఈ నెల 12వ తేదీకి సంబంధించి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన వాదనకు సంబంధించి వల్లభనేని వంశీకి ప్రత్యేకంగా ఎస్సీ కోర్టులో కొంత మళ్ళీ చొక్కదైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీకి సంబంధించి మరొక 12 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. ఈ నేపథ్యంలోనే వర్చువల్ గా అటు న్యాయస్థానం ముందు వర్చువల్ గా ఎస్సీ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులకు సంబంధించి వల్లభనేని వంశీకి మరొక 14 రోజుల పాటు రిమాండ్ అయితే పొడిగించారు. ఈ నెల 25 వరకు కూడా వంశీకి పోలీసులు రిమాండ్ పొడిగించడం జరిగింది. గతంలో సత్యవర్ధన్ కి సంబంధించి ఏదైతే కిడ్నాప్ అంశంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీకి సంబంధించి తాజాగా రిమాండ్ ని మళ్ళీ పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సాక్షికి సంబంధించి అంటే వంశీ కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాన్ని ప్రభావం చేసే అవకాశం ఉంటూ కూడా అటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనతో ఏకీభవించిన నేపథ్యంలోనూ బెయిల్ అంశానికి సంబంధించి ప్రస్తుతం దానికి రేపటికి విచారణ వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.